వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరుగుతాడో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఒక రోజు శివపార్వతుల కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఒక చెట్టు నుండి పండును కోసి, గొడవ పడకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి, ఇదిగో ఈ పండును చూశారు కదా, ఈ పండు ఎవరి అయితే తింటారో వాళ్ళకి అపారమైన జ్ఞానం మరియు స్థితి వస్తుంది అని అంటుంది. అది విని ఇద్దరు నాకు కావాలి అంటే నాకు కావాలి అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి ఆగండి ఆగండి, మీ ఇద్దరు మధ్య ఒక పోటీ పెడతాము, ఇద్దరిలో ఎవరైతే మొదటిగా ఈ ప్రపంచం మొత్తం తిరిగి మా వద్దకు వస్తారో వాళ్ళకి ఈ పండు దక్కుతుంది అని అంటుంది. అలా చెప్పగానే అసహనంతో కార్తికేయుడు తన వాహనమైన పర్వని మీద కూర్చుని ప్రపంచం మొత్తం తిరగడం మొదలు పెట్టాడు. అప్పుడు వినాయకుడు, మూషిక నువ్వు పక్కకు జరుగు అని శివపార్వతుల పాదాలకు నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. గణేశుడు 3 సార్లు తిరిగి ఆగి, మీ ఇద్దరు ఈ విశ్వానికి తల్లి మరియు తండ్రి, మీరే ప్రతి ఒక్క జీవికి సర్వస్వం, మీరే అందరికీ ప్రపంచం అని చెబుతాడు. అది విని శివపార్వతులు సంతోషించి ఆ పండును వినాయకుడికి ఇచ్చి, నిన్ను మించిన గనుడు ఎవ్వరూ ఉండరు నాయనా అని ఆశీర్వాదం ఇస్తారు. జై గణేశ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.